హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. 2024 సంబంధించి ఐసీసీ అయితే బెస్ట్ ఓడిఐ టీంని అయితే ప్రకటించడం జరిగింది. ఈ టీంలో చూసుకుంటే మన భారత్ నుంచి అయితే ఒక్క ప్లేయర్ కూడా చోటు లభించలేదు. అదేవిధంగా చాలా దేశాల క్రికెటర్లు కూడా ఇందులో చోటు లభించలేదు. బెస్ట్ ఓడిఐ జట్టులో వచ్చేసరికి ఎవరున్నారు, వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐసీసీ మాత్రం అయితే రీసెంట్గానే 2024 సంబంధించి ఓడిఐ బెస్ట్ టీమ్ ఈ జట్టును అయితే ప్రకటించడం జరిగింది. ఈ జట్టులో చూసుకుంటే టీమిండియా నుంచి అయితే ఒక్క ప్లేయర్కి అయితే చోటు లభించలేదు. అదేవిధంగా టాప్ టీం అయిన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ దేశాల వంటి ప్లేయర్లో కూడా ఓడిఐ జట్టులో మాత్రం అయితే చోటు లభించలేదు. ఓవరాల్గా చూసుకుంటే టాప్ 5లో ఉన్న దేశాలకు మాత్రమైతే అసలు చోటు కూడా లభించలేదు, ఒక్క ప్లేయర్కు కూడా. ఎందుకని లభించలేదంటే 2024లో వచ్చేసరికి అటు ఇండియా కానీ, ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ, సౌత్ ఆఫ్రికా కానీ తక్కువ ఓడిఐలు ఆడడంతోనే ఈ ఓడిఐ జట్టులో మాత్రమైతే వీళ్ళకైతే చోటు లభించలేదు. ఓవరాల్గా 2024లో వచ్చేసరికి టీమిండియా కేవలం 3 వన్డేలు మాత్రమే ఆడింది. అది కూడా శ్రీలంకతోటి ఆడింది. ఆ సిరీస్లో వచ్చేసరికి ఒక మ్యాచ్ డ్రాగా 2 మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది. అందుకే ఓడిఐ జట్టులో టీమిండియాకి అయితే చోటు లభించలేదు. అదేవిధంగా ఆస్ట్రేలియా వచ్చి 2024లో 11 వన్డేలు ఆడింది. కేవలం 4 మ్యాచ్లే గెలిచింది. అందుకే ఆస్ట్రేలియా నుంచి కూడా ఒక్క ప్లేయర్ కూడా ఎంపిక కాలేదు. అదేవిధంగా బంగ్లాదేశ్ 9 మ్యాచ్లు ఆడగా అందులో 5 విజయాలు సాధించి బంగ్లాదేశ్ నుంచి మాత్రం అయితే 2 ప్లేయర్లు అయితే ఎంపిక అవడం జరిగింది. అదేవిధంగా ఇంగ్లాండ్ వచ్చేసరికి 8 మ్యాచ్లు ఆడింది. 8 మ్యాచ్లో కేవలం 2 మ్యాచ్లు గెలవడం జరిగింది. అందుకే ఇంగ్లాండ్ నుంచి అయితే ఒక్క ప్లేయర్ అయితే బెస్ట్ ఓడిఐ జట్లకి అయితే ఎంపిక కాలేదు. అదేవిధంగా పాకిస్తాన్ వచ్చేసరికి 9 మ్యాచ్లు ఆడి 7 విజయాలు సాధించింది. అందుకే పాకిస్తాన్ నుంచి 3 ప్లేయర్లు అయితే ఎంపిక అవ్వడం జరిగింది. అదేవిధంగా శ్రీలంక వచ్చేసరికి 2024లో అత్యధిక ఓడిఐలు ఆడిన జట్టు వచ్చేసరికి శ్రీలంక జట్టు ఓవరాల్గా 18 మ్యాచ్లు ఆడి 12 విజయాలు అయితే సాధించింది. దీంతో శ్రీలంక బెస్ట్ ఓడిఐ జట్టులో వచ్చేసరికి శ్రీలంక నుంచే 4 ప్లేయర్లు అయితే ఎంపిక అవడం జరిగింది. అదేవిధంగా న్యూజిలాండ్ జట్టు వచ్చేసరికి 2024లో 3 వన్డేలు మాత్రమే ఆడింది. రెండిట్లో ఓడిపోయింది, ఒకదానిలో గెలిచింది. అందుకే న్యూజిలాండ్ నుంచి ఒక్క ప్లేయర్ ఎంపిక కాలేదు. అదేవిధంగా సౌత్ ఆఫ్రికా నుంచి 9 వన్డేలు ఆడిన సౌత్ ఆఫ్రికా కేవలం 3 వన్డేలు మాత్రమే గెలిచింది. అందుకే సౌత్ ఆఫ్రికా నుంచి కూడా ఒక్క ప్లేయర్ అయితే ఎంపిక కాలేదు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఓవరాల్గా 14 మ్యాచ్లు అయితే ఆడింది ఆఫ్ఘనిస్తాన్ జట్టు వచ్చేసరికి. అందులో 8 మ్యాచ్లు గెలిచింది. అందుకే ఆఫ్ఘనిస్తాన్ నుంచి అయితే ఒక ప్లేయర్ అయితే ఎంపిక అవ్వడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఓడిఐ 2024 సంబంధించి ఓడిఐ లిస్ట్ మాత్రమైతే ఈ విధంగానే ఉంది. అందుకే ప్రకటించిన బెస్ట్ ఓడిఐ జట్టులో వచ్చేసరికి టాప్ టీమ్ అయిన ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా వంటి న్యూజిలాండ్ దేశాల వంటి ప్లేయర్స్కి మాత్రమైతే చోటు లభించలేదు. ఓవరాల్గా చూసుకుంటే ఐసీసీ ప్రకటించిన బెస్ట్ ఓడిఐ జట్టు 2024లో వచ్చేసరికి పాకిస్తాన్ నుంచి ఎంపికైన ప్లేయర్లో చూసుకుంటే నయీం అయూబ్, షాహిన్ అఫ్రిది, ఆరిఫ్ రాఫ్ అయితే ఎంపిక అవ్వడం జరిగింది. అదేవిధంగా శ్రీలంక నుంచి ఫసుంద్ నిశాంక, కుసాల మెండిచ్, చెరిస్తా అసలంక, వసుంద్ అసరంగ్ అయితే చోటు లభించడం జరిగింది. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి రెమముల్లా గుర్జాబ్, అస్మతుల్లా ఒమరైజా, గన్ఫర్ అయితే ఆఫ్ఘనిస్తాన్ నుంచి అయితే ఎంపిక అవడం జరిగింది. అదేవిధంగా వెస్టిండీస్ నుంచి ఫ్రెష్ రూథర్ఫర్డ్ అయితే వెస్టిండీస్ అయితే ఎంపిక అవడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఏ పొజిషన్లో ఏ ప్లేయర్కి లభించింది అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. ఓపెనింగ్ పొజిషన్లో చూసుకుంటే సైమ్ అకూబ్ వచ్చేసరికి ఓపెనింగ్ పొజిషన్, అతని తోడుగా రయముల్లా గుర్జాబ్ ఓపెనింగ్ పొజిషన్లో అయితే వీళ్ళిద్దరికి అయితే చోటు లభించడం జరిగింది. వన్ డౌన్గా వచ్చేసరికి శ్రీలంక దేశానికి చెందిన పసుంది నిశాంక 4th పొజిషన్లో, కుసాల మెండిస్ 5th పొజిషన్లో, చరిత్ర అసలంకన్ అయితే ఎంపిక అవ్వడం జరిగింది. వరుస 3 స్థానాల్లో మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే శ్రీలంక బ్యాటర్లో ఎంపిక అవ్వడం జరిగింది. అదేవిధంగా 6th పొజిషన్లో చూసుకుంటే వెస్టిండీస్ రూథర్ఫర్డ్ అయితే ఎంపిక అవ్వడం జరిగింది. ఆ తర్వాత స్థానంలో చూసుకుంటే అస్మతుల్లా ఒమరైజా, ఆ తర్వాత వసింధు అసరంగ, ఆ తర్వాత చూసుకుంటే పాకిస్తాన్ నుంచి షాహిన్ అఫ్రిదితో పాటు ఆరిఫ్ రూఫ్ అయితే ఎంపిక అవ్వడం జరిగింది. అదేవిధంగా గజన్ఫర్ వచ్చేసరికి 11 పొజిషన్లో అయితే ఎంపిక అవ్వడం జరిగింది. ఓవరాల్గా మాత్రమైతే బెస్ట్ ఓడిఐ 2024 జట్టు మాత్రమైతే ఈ విధంగానే ఉంది. అదేవిధంగా బెస్ట్ టెస్ట్ జట్టును కూడా ఐసీసీ అయితే ప్రకటించడం జరిగింది. ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.